లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళకి ఈ 2024 సంవత్సరం ఎలా ఉంటుందని తెలుసుకుంటే, కుంభరాశి వాళ్ళకి రాశాధిపతి అయిన శని భగవానుడు ఆయన స్వక్షేత్రంలోన మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. సహజంగా జన్మలో శని అనేటప్పటికీ కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగే పనిలో మందత్వము ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇటు ఏ విషయాన్ని కూడా తొందరగా తేల్చుకోలేకపోవడం, ఇబ్బందులు. అలాగే ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే రాహువు రావడం, అలాగే అష్టమంలో కేతువు, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండడం అనేది జరుగుతోంది. అయితే శని భగవానుడు తృతీయ దృష్టితో గురువుని చూడడం, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి గురుబలం కూడా లేదు. అయితే మే తర్వాత కూడా వీళ్ళకి గురుబలం అనేది వీళ్ళకి పెద్దగా ఏమీ లేదు. అయితే ఇప్పుడు మరి ఇక్కడ వీళ్ళు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు, స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి అంత పెద్దగా ఇబ్బంది పెట్టడు. అయితే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థాన విషయాల్లోనూ వాటిల్లోనూ కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి. కుటుంబానికి దూరంగా ఉండడం, లేదా ఏదైనా విదేశీయానం అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొద్దిగా కుటుంబానికి దూరంగా వెళ్ళడము, లేదా విదేశీ వ్యాపారాలు చేయడము, వ్యాపారాల పరంగా వీళ్ళు లాభాలు పొందడం అనేది జరుగుతుంది. విదేశీయానము లేదా విదేశీ డబ్బు ద్వారా లాభము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే అష్టమ కేతువు కూడా ఉన్నారో ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఏ పనులు మొదలుపెట్టినా కూడా కాస్త ఆచి తూచి వ్యవహరించడం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే వీళ్ళ వ్యయస్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి ఖర్చులు కూడా ఉంటాయి. అందులో కూడా ఖచ్చితంగా ఖర్చులు అనేవి ధన వ్యయం ఉంటుంది. ఆ ధన వ్యయంలో అనవసరమైన ఖర్చులతో పాటు కాస్త అవసరమైన ఖర్చులు అంటే ఆధ్యాత్మికపరమైనవి, మత విశ్వాసంతో కూడిన కొన్ని ఖర్చులు, లేదా ఏదైనా ఆధ్యాత్మికపరమైన గ్రంథాలు కొనడము, వాటిని ఏమైనా కొని పంచిపెట్టడము, లేదా ఎవరైనా మేము ఏదైనా శుభ కార్యక్రమాలు కానీ ఇలాంటివి చేస్తున్నాము అనుకున్నప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయ సహకారాలు అందించడము, ఇలాంటి శుభపరమైన ఖర్చులు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతున్నాయి. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలోకి గురువు కూడా మార్పు చెందుతున్నాడో, వీళ్ళకి అక్కడ ఉండే స్థానము మంచిది కాకపోతే, చతుర్థ స్థానం వీళ్ళకి యోగదాయం కాకపోయినా తల్లి ఆరోగ్య విషయాల్లో కానీ మిగతా విషయాల్లో అన్నిటిలో భూగృహ విషయాల్లో కొంతవరకు ఊరట లభించడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అంటే గత కొంతకాలంగా ఏవైతే ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, కోర్టు వ్యవహారాల్లో కావచ్చు, లేకపోతే ఉద్యోగ విషయాల్లో కావచ్చు, స్థిరమైన నిర్ణయాలు లేకపోవడంలో విషయంలో కావచ్చు, ఏవైనా సరే మిగిలిన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు చేసే వ్యాపారాల్లో వాటిల్లో కూడా వీళ్ళకి ఇవి ఆ వ్యాపారాలు వల్ల లాభాలు, ఎలా లాభాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విదేశీ పరంగా కొంత డబ్బులు అందడం. అంటే మీరు ఏదో ఇక్కడ బిజినెస్ చేస్తారు, అవతల వాళ్ళకి ఏదో చెందుతారు, అక్కడి నుంచి మీకు డబ్బులు అందడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది. అలాగే ఇంకా వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క గురువు యొక్క దృష్టి వీళ్ళకి ముఖ్యంగా దశమ స్థానం మీద ఉండడం వల్ల, అంటే ఈ యొక్క గురువు యొక్క దృష్టి వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి రాజ్యస్థానం మీద చూస్తున్నాడు. ఎప్పుడైతే రాజ్యస్థానం మీద చూస్తున్నాడో అదే దృష్టి మీద మళ్ళీ శని భగవానుడు కూడా చూస్తున్నాడు తన విశేష దృష్టితో. సప్తమ దృష్టితో గురువు, అలాగే దశమ దృష్టితో శని భగవానుడు దశమ స్థానాన్ని చూడడము. కాబట్టి ఇక్కడ కొంచెం ఎప్పుడైతే రాజ్యభావాన్ని కూడా తనతో పాటు గురువు కూడా చూస్తున్నాడో, ఉద్యోగాల్లో మార్పులు, ఆ మార్పులు కూడా కొంత లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా తెలుసున్న వాళ్ళ దాంట్లో జాయిన్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది అక్కడ కనపడుతుంది. అంటే స్థిరమైన నిర్ణయాలు కూడా ఉద్యోగాలలో ఇప్పుడు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అంటే గత కొంతకాలంగా ఏనాటి శని యొక్క ప్రభావం వల్ల ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో ఇలాంటివి, లేదా ఇక్కడ వర్క్ చేయడం అంటే ఇక్కడ ఉండి వేరే విదేశాలకు సంబంధించిన వర్క్లు ఏవో చేయడం, తద్వారా లాభాలు పొందడం, ఇలాంటివి చూస్తారు. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. అంటే గత కొంతకాలంగా ఏమైనా విద్యార్థులకు కూడా
కాస్త నిరుత్సాహము అది ఉన్నవాళ్ళు కాస్త ఈ సంవత్సరం కొద్దిగా బలం అనేది పెరుగుతుంది, కానీ తప్పనిసరిగా కొన్ని ఒడిదుడుకులు అనుకున్నంత ఉత్తీర్ణత రాలేకపోవడం, నిరుద్యోగులకు కూడా కాస్త ఎక్కువ సమయం తీసుకుని ఉద్యోగాలు రావడం, అంటే వెంటనే ఉద్యోగాలు అనేవి రాకపోవడం, కాస్త సమయం ఎక్కువగా తీసుకోవడం, లేదా వెళ్ళిన అంటే ఇంటర్వ్యూలే ఎక్కువగా చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడతాయి. ఎవరైతే విద్య అయిపోయి బయటికి వస్తారో వాళ్ళకు కూడా కొద్దిగా వెంటనే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ఉద్యోగాలు ప్యాకేజీలు రాలేకపోవడం అనేది కూడా కాస్త నిరాశ అనేది చూపిస్తుంది ఈ కుంభరాశి వాళ్ళకి. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఏప్రిల్ వరకు కూడా వీళ్ళకి ఎవరైతే సోదరులు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి అందడం అనేది జరుగుతుంది వాళ్ళకి. కాబట్టి అప్పటి వరకు అనుకూలంగా ఉన్న ఎప్పుడైతే ఈ యొక్క గురువు మార్పు చెందుతాడో మార్పు చెందడము, అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసినప్పుడు ఈ యొక్క అష్టమ స్థానాన్ని గురువు కూడా చూడడము, ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి వీళ్ళు. ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు, అంటే ఎవరైనా స్పాన్లైటిస్ లేకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్, వాహనాలు నడిపేటప్పుడు ఏమైనా ఇది వరకు విరిగిపోయి ఇది వరకు ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయిన ఉన్నవి, ఇలాంటి వాళ్ళు పంటికి సంబంధించిన ఇబ్బందులు, లేకపోతే తలకి జుట్టుకి సంబంధించిన జుట్టు ఎక్కువగా రాలడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి ట్రీట్మెంట్లు తీసుకునేటప్పుడు, లేకపోతే అలాంటివి ఏవైనా మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కూడా వాతావరణ పరిస్థితులను బట్టి స్కిన్ ఎలర్జీలు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఈ కుంభరాశి వాళ్ళ యొక్క వివాహం కాని స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. నూతన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టాలనే ఆలోచనలు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి రావడం, వాటి కోసం ప్రయత్నాలు చేయడం, వాటికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఉద్యోగాల్లోనూ, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ కళా రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వీళ్ళకి అనుకున్నంత స్థాయిలో వీళ్ళకి పదవులు లభించవు, కానీ వీళ్ళు ఎక్కువగా అంటే వీళ్ళకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిదీ ఎక్కడికక్కడ ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సాగదీయకుండా తప్పనిసరిగా ఫిల్టర్ చేసుకున్నప్పుడు దాని తర్వాత స్టెప్ వేయడానికి వీళ్ళకి ముందు రూట్ క్లియర్గా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అన్ని పనులు ఒకేసారి చేసుకుందాం, ఒకేసారి చెందుకుందాం అనేది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేది ఆ ఆలోచనలు అనేవి తప్పు. అలాగే ఎవరైతే పెట్టుబడులు అవి పెట్టదలుచుకున్నారో షేర్లు, వాటిల్లో కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగాల్లో ఎవరైనా మార్పులు చెందాలనుకున్న వాళ్ళు కూడా అక్కడ వ్యవహారాలన్నీ పూర్తిగా క్షుణ్ణంగా చూసుకొని మాత్రమే ఉద్యోగాలు అనేవి మార్పు చెందడం అనేది మంచిది. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, స్త్రీ పురుషులు ఉన్నారో, అలాగే ఉద్యోగస్తులు ఉన్నారో, రాజకీయ నాయకులు, కళారంగానికి సంబంధించిన వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళకి ఎక్కువ ఈ సంవత్సరం వీళ్ళకి పెద్దగా గ్రహాలు అనుకూలించేవిగా మనకి చెప్పుకునే ఈ గురు, శని, అలాగే రాహుకేతువులు కూడా పెద్దగా అనుకూలించే ఫలితాలు ఏమీ కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా దైవబలం అనేది చాలా అవసరం. కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా, ప్రతిరోజు కూడా వీళ్ళు శివాభిషేకం చేయించుకోవడం, ఏళ్ళనాటికి సంబంధించిన జపం చేయించుకోవడం, ప్రతి శనివారం కూడా రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేసి మనకి ఈ యొక్క నువ్వుల నూనెతో కానీ, అలాగే విప్ప నూనెతో కానీ దేనితోనే సరే ఒక దీపాన్ని వెలిగించి రావడం. ముఖ్యంగా వీళ్ళు సాధ్యమైనంత వరకు ఎవరికైనా మీకు తోచిన విషయంలో ఆర్థికంగానే అక్కల వీళ్ళ యొక్క శారీరక శ్రమ ఎక్కువగా చేయడం. మరి ఈ వీటిని ఎలా తగ్గించుకోవాలి, మాకు అలాంటి కొన్ని అవకాశాలు ఉండవు అనుకున్నప్పుడు దాన్ని దైవపరంగా మార్చుకోవడం. అంటే ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి గుళ్ళో ఒక 108 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ప్రతిరోజు కూడా ఒక 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా అంటే మనంతట మన ఒక శ్రమను తెచ్చుకొని మనంతట మనం చేయడం ద్వారా మనకి ఏదైతే కర్మ ఫలితం ఉందో, వ్యతిరేకత కర్మ ఫలితం ఉందో అది తగ్గించుకోవడం అనేది ఎక్కువగా అవకాశం అనేది కనబడుతుంది.
సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.